హాయ్, ఈ జీవి మీ జీవీరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు కైలాసగిరి హిల్స్ నుండి ఆర్కే బీచ్ మీదుగా మనం కార్ ట్రావెలింగ్ చేస్తున్నాము. సో ఈ కార్ ట్రావెలింగ్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో మీరు కావాలనుకుంటే మీరు ఏ ప్లేస్లు చూడాలనుకుంటున్నారో, ఏ విధంగా చూడాలనుకుంటున్నారో కావాలనుకుంటే లైక్ చేసి నాకు తెలియపరచండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇది ఫ్లైఓవర్ ఎక్కామండి. ఫ్లైఓవర్ అంటారు దీన్ని. ఫ్లైఓవర్లో మీదుగా మనము ఇక్కడ నేవల్ డాక్ యార్డ్ అని ఉంటుంది. నేవల్ డాక్ యార్డ్ మీదుగా మనం ఇప్పుడు ఏరాడ ఒక హిల్స్ మాట. అవి కొండలో చాలా బాగుంటుంది. మీ కార్ నుంచి వెళ్తుంటున్న ఫీలింగ్ని నేను కలిగించడానికి చూస్తాను. మీరు ఒకటేనండి, మీరు వీడియో చూస్తున్నాను చెప్పి మీరు కార్లో కూర్చున్నారు అనుకుంటే ఎంజాయ్గా ఉంటుంది అన్నమాట. సో మీరు ఆ మైండ్ సెట్తో చూడండి. ఆ కార్లో వెళ్తుంటే ఈ విధంగా ఉంటుంది. మ్యాక్సిమము మీరు రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్య మధ్య అంటున్నాను ఏమనుకోద్దు, ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది. షేర్ చేయండి. అదేవిధంగా మీరు కామెంట్స్ పెట్టండి. ఇంకా ఏమేమి ఎలాగలా మీకు కావాలో, ఏమేమి చూపెట్టాలో, మీరు ఏ ఏరియా నుంచి మాట్లాడుతున్నారో అన్నీ కూడా కామెంట్స్ పెట్టండి. లైక్ చేయండి. సో ఇది ఒక ఏరియా ఇలా గాజువాక్ కూడా వెళ్ళిపోతుందండి ఇది అక్కడి నుంచి. సో నేను రోజు ఏంటంటే మ్యాక్సిమమ్ సిటీని కవర్ చేస్తాను చూస్తాను అనమాట. సిటీ తోటి అన్నీ అంటే తీసిన వీడియోలు అన్నీ కూడా మీకు పార్ట్ 1 పార్ట్ 2 అనే విధంగా పెడతాను. అందుకని మీరు ఒక దాంట్లో మిస్ అయితే ఇంకో వీడియోలో ఉంటుంది అనమాట మిగతా. ఫ్లైఓవర్ మీద వెళ్తామండి మనం ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ అండి. ఇక్కడ ఎస్ఆర్ కంపెనీ ఉంటుంది. ఇక్కడ మరైనా సంబంధించి ఎస్ఆర్ కంపెనీ ఉంటుంది. రైట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు పర్లేదండి. ఒకప్పుడు అయితే ఫుల్ డస్ట్ ఉండేది. ఇక్కడ కంట్రోల్ చేశారు. ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్. మన కళ్ళ ముందు ప్రపంచము బాగా డెవలప్ అవుతుందండి. మన ఇండియా కూడా డెవలప్ అవుతుంది. సో అనేక విషయాలు మనం నేర్చుకున్నాము మన జీవితంలోనూ. మన ఫ్యూచర్లో ఉన్న మన జనరేషన్కి అంటే మనం ఉంటాం కదా, వాళ్ళకి ఈ వీడియోలు ఉపయోగపడతాయండి. అప్పుడు ఈ విధంగా ఉండే అని చెప్పి. ఎందుకంటే ఒక 100 సంవత్సరాల క్రితం ఈ యూట్యూబ్ ఉంటే అప్పుడు ఉన్న జనరేషన్ మనం చూడగలిగిపోతాం. లేవు. ఈ అప్పుడు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో 1940 అలాగా మూవీస్ ఉంటాయి, దాంట్లో కనపడతాం అట్లా ప్రకృతి. ఏమైనా ఇక మనకి యూట్యూబ్ వల్ల ఏంటంటే జనరేషన్ నన్ను చూస్తారండి. మా పిల్లలు చూస్తారు. వాళ్ళని చూడను కానీ వాళ్ళు చూస్తారు. మా తాత చూడు ఇలా తిరిగి కూడా కార్లోను ఈ విధంగా చూపెట్టాడని హ్యాపీ ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నట్టు ఇప్పుడు మీతో పాటు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. సో ఎప్పుడు ఏంటంటే ఆనందంగా జీవించండి. ఎందుకంటే ఎక్కువ కాలము మన భూమి మీద 100 కంటే ఎక్కువ కన్ఫామ్. కేజీ రైస్ కంటే ఎక్కువ తన మీద కన్ఫామ్. నిత్య సత్యాలు మాట్లాడుకోవాలి మనం. డబ్బు సంపాదించండి, దాచుకోండి, దాంతోపాటు కొంత ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ మాత్రం చేయండి. ఇక్కడ మనము ఏదో ఎక్కడో ఏమన్నా తప్పామా ఏంటి అని కూడా నాకు కొంత డౌట్ ఉంది. కొంత డౌట్గా ఉన్నది. ఎక్కడ ఏదో తప్పామనిపిస్తుంది. సో టైము 2
4:17 అయిందండి మధ్యాహ్నం. లంచ్ చేస్తున్నాం మీల్స్. చూడండి, పార్సిల్ తీసుకున్నాం కదా, పార్సిల్ తిన్నాము. ఇక్కడ ఒక పులిహోర ఇచ్చాడు, అది బఠానీ వంకాయ కర్రీ ఒకటి ఇచ్చాడు, ఆలు ఇచ్చాడు, పప్పు ఇచ్చాడు అనమాట. సో తిని చూద్దాము. పులిహోర బాగుందండి, అద్భుతం ఉంది. వంకాయ కూడా టేస్ట్ చూద్దాము, ఇంకా ఎలా ఉంది చూద్దాం. ఇది కూడా బాగుంది. తర్వాత ఆలు టేస్ట్ చేస్తున్నాము. ఆలు కూడా బాగుంది. ఫైనల్ పప్పు చూద్దాం. ఓకే, ఎందుకంటే మీల్స్ తీసుకొచ్చి మనము రికమెండ్ చేసాము, కాస్ట్ బాగానే ఉంది. కంట్లో ఇది పోయినట్టు ఉంది. ఓకే, సో ఫస్ట్ పులిహోర బౌత్గా తినేద్దాము. ఓకే, మనం ఏరాడ కొండ అంటే ఏరాడ హిల్స్ అండి. మనం ఏరాడ హిల్స్ ఎక్కుతున్నాము. ఇది చాలా అద్భుతం ఉంటుంది, బాగా హైట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక బీచ్ వస్తుందన్నమాట. బీచ్ దగ్గరికి వెళ్తాము, వీలుంటే లైట్ హౌస్ ఉంది, అక్కడ కూడా మనం వెళ్తాము. చూడండి, ఇవన్నీ హిల్స్ మాట అండి. ఇవి చాలా హైట్గా ఉంటుంది, ప్లస్ ప్రమాదకరంగా కూడా ఉంటుంది. ఇది ఓన్లీ రోడ్డే చూపెట్టండి, ఇలాగా ఇంకేం చూపెట్టక్కర్లేదు. ఎందుకంటే మీకు క్లియర్గా కార్లో వెళ్తున్నట్టు తెలియాలి, సైడ్లు చూపెట్టకండి ఇలా. ఎందుకంటున్నాయంటే అవి ఏం పడవు, ఏ చూపెట్టి ముందుగా కనపడ తెలియదు. ఇక్కడ బస్సు ఏదన్నా వస్తే తప్పుకోవడం ఉండదు, అలా ఉంటుంది పైన నువ్వు వెళ్ళి కొద్దిని. ఇది ఏరాడకొండ అంటారు దీన్ని, ఏరాడ హిల్స్ అన్నమాట. అదేవిధంగా అక్కడ మళ్ళీ డౌన్ దిగితే బీచ్ వస్తుంది. ఇంకా కొద్ది ఇక్కడ రోడ్డు వేసారండి, ఇంతకుముందు ఇంకా డేంజరస్గా ఉంటుంది. ఈ మధ్యన రోడ్డు వేసినట్టు కొత్తగాను పర్లేదు, అంతలో కొంత బాగుంది. రోడ్డు వేసారండి, హ్యాపీ. మీరు అందరూ అదృష్టవంతులు, ఎందుకంటే ఇవాళంతా కూడా హ్యాపీగానే ఉంది. ఈ రోడ్డు అసలు ఉండేది కదా, రోడ్డు వేసారు, హ్యాపీ. ఇంకా ఏదో వచ్చి ఎదురు మరి భయం వేసింది మాట, ఏదన్నా ఎదురు వస్తుందా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి. సో ఇవన్నీ పైకి అలాగా వెళ్ళిపోతామండి. చూడండి, ఘాటీ రోడ్ అన్నమాట. విశాఖపట్నం అంతా కనపడుతుంటుంది ఇక్కడ చూస్తుంటే. సో ఇది పెద్ద ఘాటీలు వస్తాయని, ఘాటీ రోడ్. చాలా అలర్ట్గా ఉండాలి, హార్న్ కొట్టుకుంటూ వెళ్ళాలి. నేను ఓన్లీ దృష్టి అంతా ట్రైన్ మీద ఉంటుంది. అది సరే, ఆటో ఎలా వస్తున్నాయో కార్లు అలా వచ్చేస్తూనే ఉంటాయి. ఫ్రంట్ చూపెట్టితే పర్లేదు, ఎందుకంటే మనకి చాలా కొద్ది బాగున్నదండి. ఇప్పుడు రోడ్డు వేసారు, 2 ముందు రోడ్డు లేదు, చాలా దారుణంగా ఉండేది మాట. వేస్తున్నారు ఏంటి, ఇంకా పైకి వెళ్తుంది. ఎన్ని ఘాటీలు మాట. ఘాటీల్లో నుంచి వెళ్తామంటే అది అలవాటు ఉండాలి. ఘాటీలు అలవాటు లేని మట్టుకి మీరు ఎవరైనా డ్రైవర్ తీసుకురండి, ఏం కనపడం. ఇది ఘాటీలు చూపెట్టమ్మా, ఘాటీలు ఎంత కోపం వచ్చినా అంచుకోవాలమ్మా. ఘాటీలు కనపడకపోతే ఇంకేం పోవాలి. కానీ మీకు వీడియో మ్యాన్ ఘాట్లు చూపెడతలేదు. ఘాటి ఎక్కుతాం.
కొట్టుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే మళ్ళీ ఇంకొక ఘాట్ ఎక్కుతున్నాం ఇక్కడ. చూసారా బస్సు ఎలా వచ్చిందనో, సన్నగా వచ్చింది. ఇప్పుడు పర్లేదు, రోడ్డు బాగుంది కాబట్టి ఓకే. ఇక్కడ ఏమన్నా చూపెడుతుంది, చూపించండి. ఇదంతా కూడా కనబడుతుంది కదా. మళ్ళీ ఘాటి ఇంకొక ఘాటి. కార్లు కొట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చాను, బస్సు వచ్చిన సడన్గా కొట్టింది. చూసారా ఇప్పుడు చాలా బాగుంది రోడ్డు, అసలు ఎంత బాగోలేదు రోడ్డు ఇప్పుడు. అందుకని బస్సు వచ్చినా ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఇంకొక టర్నింగ్. ఏరాడా హిల్స్. ఇక్కడ ఇదే మన నేవీ వాళ్ళు ఉంటారండి ఇక్కడ. ఎవరు ఉంటారో, మళ్ళీ దిగితే మళ్ళీ విలేజ్ వస్తుంది కొండ దిగి. చాలా బాగా వేసారు ఈ రోడ్లు అయితే. ముందు ఇలా లేవు. ఇంత నేవీకి సంబంధించింది మాకు ఏరియా అంతా. ప్రైవేట్ వ్యక్తులు కన్స్ట్రక్షన్ ఏదైతే ఉండదో, నేవీ క్వార్టర్స్, నేవీ ఆఫీసర్స్ తప్ప ఇంకెవరు ఉంటారు. ఏరాడ్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఇక్కడ నుంచి మొత్తం మీకు సీ లెవెల్ కూడా చూస్తారు పైనుంచి, అలాగే సీ వద్ద కూడా వెళ్తాం. చాలా హిల్స్ వరకు వెళ్తాం అన్నమాట. ఏంటి లైఫ్, హ్యాపీగా తినడము, తిరగడము, ఎంజాయ్ చేయడం. అంటే తినడం పని పట్టలేకుండా కాదు, ఇది ఒక పనిగా పెట్టి తిరుగుతున్నాం మనం. ఫ్యూచర్లో సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలకో మన పెట్టుబడి. ఇప్పుడు అంతా ఖర్చే. ఫ్యాషన్గా తిరిగే వాళ్ళము, దాన్ని ఇప్పుడు ఏంటంటే కొంత ఫ్యాషన్గా చేస్తాం. చాలాసార్లు వచ్చామండి ఇలాగా. యూట్యూబ్లో ఏం తీయలేదు కదా మనం. రోడ్డు వేసారండి, చిన్న రోడ్డు కింద ఉండేది ఇది. చాలా ఇబ్బంది పడేవాళ్ళు. బాగుంది రోడ్. నేను ధైర్యంగా రావచ్చు, నేను ఏదో అనుకున్నాను. ఎంత ఘాటి అన్నా పర్లేదు, ఎందుకంటే ఇంతకుముందు రోడ్స్ విడిచి పెంచారు.